सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। మాస్టర్ గారిని ఒకళ్ళు అడుగుతూ ఉన్నారు, మాస్టర్ గారు నేను పనులు చేసుకుంటూ సాయి నామస్మరణ పాటలు పాడుకుంటూ ఉంటే నా ప్రక్కవారు అలా చేయకూడదని ఒక చోట కూర్చొని మాత్రమే శ్రద్ధగా చేయాలంటున్నారు, నిజమేనా? నేను పనులు చేసుకుంటూ సాయి నామస్మరణ పాటలు పాడుకుంటూ ఉంటే ఆ ప్రక్కన వారు ఏమంటారంటే అలా చేయకూడదు, ఒక చోట కూర్చొని మాత్రమే శ్రద్ధగా చేయాలంటున్నారు, నిజమేనా అని అడుగుతున్నారు. మనం ఊరికే నోటికి వచ్చేస్తూ ఉంటే పాడుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, ఏవేవో ఆలోచిస్తూ కూడా సాయి సాయి అని మనం చేసే నామానికి దీనికి సంబంధం లేకుండా తిప్పమన్నారు కదా అని తిప్పుతూ ఏదో సినిమా పాటలు పాడుకుంటూనో గుర్తు తెచ్చుకుంటూనో చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి. అందుకని కొంతమంది ఉంటారు అలా పడితే అలా చేయకూడదు, శ్రద్ధగా చేయాలి అంటారు. దానికి మాస్టర్ చెప్తున్నారు, సద్గురువుని నిరంతరం మనం ఏమి చేస్తూ ఉన్నా గుర్తుంచుకొనడమే కర్తవ్యమని శాస్త్రాలు మహాత్ములు ఏకగ్రీవంగా చెప్పారు. అన్నిటికంటే సాధన ఏంటి? సద్గురుని గుర్తుపెట్టుకోవడం. ప్రతి నిమిషం కూడా ఆయన సన్నిధిలోనే ఉన్నామని గుర్తుపెట్టుకోవడమే అన్నిటికంటే గొప్ప సాధన. సద్గురుని నిరంతరం మనం ఏమి చేస్తూ ఉన్నా కూడా గుర్తుంచుకోవడమే కర్తవ్యమని శాస్త్రాలు మహాత్ములు ఏకగ్రీవంగా చెప్పారు. మనకి స్వామీజీ కూడా చెప్తారు. స్వామీజీ నాకేమైనా చెప్పండి, రాత్రి ఫస్ట్ వెళ్ళేటప్పుడు దాని గురించి ఆలోచిస్తారు అంటే స్వామీజీ ఏం చెప్పరు. చెప్పకపోతే విసిగిస్తూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా బాబా కూడా ఏం చేసేవారో చెప్తారనమాట. అంటే ఏంటి, బాబా అడిగితే ఏమన్నారు, తన గురువుని ధ్యానిస్తూ ఉన్నాను అన్నారు. మరి ఈ ప్రత్యేకంగా ఏం చెప్పాలి అంటున్నారు. అంటే నిరంతరం సాధన అంటే అది గుర్తు తెచ్చుకొని చేయటం కాదు. ఆ గురువుని నిరంతరం మనం ఏ పని చేస్తూ ఉన్నా ఆయన్ని మనం గుర్తుపెట్టుకోవడం, గుర్తుంచుకోవడమే. అందుకని ఆయన్ని తలుచుకోకుండా యాంత్రికంగా నామం చేయడం, ఆయన గురించి పాడుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అంటే ఏంటి, యాంత్రికంగా చేస్తూ ఉన్నాం అనుకోండి. యాంత్రికం అని ఎందుకంటున్నాం? మ్యూజిక్ ప్లేయర్లో మంచి మ్యూజిక్ చక్కగా పాడుతూ ఉంది, విష్ణు సహస్రనామం కానీ లలిత సహస్రనామం కానీ లేకపోతే భాగవతం ఏదో చేస్తూ ఉందనుకోండి. దానికి ఏమైనా మోక్షం కానీ లేకపోతే దానికైనా ఫలితం కానీ వస్తుందా? ఎందుకు యంత్రం అంటూ ఉన్నాం? దానికి భావం లేదు, మనస్సు లేదు. అలాగే మనం కూడా ఒక పని చేస్తూ ఇంకో అసలు దాని మీద మనం చేసే నామం మీద కానీ లేకపోతే ఆ స్మరణ మీద కానీ భావం లేకుండా, దాంతో కనెక్ట్ అవ్వకుండా, ఏదో సాయి సాయి అంటున్నాం, ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నాం, లేకపోతే కూరగాయలు కోస్తూ ఉన్నాం అనుకోండి. మన భావం కనెక్ట్ అవునప్పుడు మనం యాంత్రికం అయిపోతుంది. యంత్రం ఎంత చేసినా కానీ దానికి ఫలితం ఏమి రావట్లేదు కదా. అందుకని మాస్టర్ అంటున్నారు, ఆయనను తలుచుకోకుండా యాంత్రికంగా నామం చేయడం, ఆయన గురించి పాడుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. చాలామంది అంటారు, నేను ఏ పని చేస్తూ ఉన్నా కానీ ఆయన నామం జరుగుతూనే ఉంటుంది, నామం చేస్తూనే ఉంటామంటారు. ఏం చేస్తూ ఉన్న నామం ఎలా జరుగుతుంది అంటే చేసేదానికి దానికి సంబంధం లేకుండా జరుగుతుంది. అయితే మాస్టర్ గారు అంటున్నారు, అపచారం ఏమీ కాదు, అయితే ఉపయోగం లేదు. అపచారం ఏం కాదు. అయ్యో అట్లా మరి మనం అలానే చేయాలంటే ఎలా అండి, మరి కుదరదు కదా, అందుకని చేస్తూ ఉంటాను అన్నారు. అలా చేయడం వల్ల అపచారం ఏమీ లేదట, కానీ ప్రయోజనం లేదు అంటున్నారు. మనకు ప్రయోజనం లేదని తెలియగానే అయ్యో చేసే ఉపయోగం లేకపోతే ఇంకెందుకంటే అనిపిస్తుంది. కనుక ఆయన గురించి పాడుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు, ఎప్పుడు యాంత్రికంగా. అపచారం ఏం కాదు, మన ఇంట్లో ఆయన ఎప్పుడూ ఉంటారు. ఎన్ని పనులు చేసుకుంటూ ఉన్నా భర్త బిడ్డలు ఎప్పుడూ గుర్తున్నట్లే మాస్టర్ అంటున్నారు. బాబా ఎప్పుడూ మన ఇంట్లోనే ఉంటారు. మనం ఎన్ని పనులు చేస్తూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా ఇంట్లో ఉన్న భర్త బిడ్డలు ఎప్పుడూ గుర్తుంటున్నట్లే, వారి కోసమే అన్నీ చేస్తున్నామనే భావం ఉన్నట్లే బాబా మన ఇంట పెద్దగా ఉన్నారని గుర్తుంచుంటే చాలు. మామూలుగా ఏంటి, మన కనెక్షన్ అంతా మన ఇమీడియట్గా ఉన్న వాళ్ళతోటే ఉంటుంది. అయ్యో బాబా ఉన్నారు, మా మధ్యాహ్నం భోజనానికి సమయం అవుతుంది, మన బాబాకి నైవేద్యం చేయాలి అనే ఆలోచన మనకి వస్తుంది అనుకోండి. ఎందుకని ఆయన మన ఇంట్లో పెద్దగా ఉన్నారు, పటం కాదని ఆయన చెప్తూ అనుభవాలు ఇస్తూ ఉన్నారు. కానీ మనం ఆయన్ని మర్చిపోయి అయ్యో ఇంకా పిల్లలకి పెట్టలేదు, వాళ్ళకి పని అయిపోతుంది, మన ఆలోచన అట్లా వస్తుంది. అంటే ఇంకా మనం ఆ స్థాయికి వెళ్ళలేదు, మనం ఇప్పుడే అడుగులు వేస్తున్నాం. అయినా కానీ బాబా ఆయన పటం ఉంటే ఆయన ఉన్నట్లే. స్వామీజీ దగ్గర తీసుకున్నా, మాస్టర్ గారి దగ్గర తీసుకున్నా, వాళ్ళందరూ దత్తావతారులందరూ అలాంటి అనుభవాలే ఇచ్చారు. స్వామీజీ చెప్తూ ఉన్నారు, నువ్వు ఇక్కడ దాకా నైవేద్యం ఇవ్వడానికి రావక్కర్లేదు, ఇంట్లో వేస్తే అది సరిపోతుంది అన్నారు.
ఇంట్లో ఇచ్చే నైవేద్యం ఇదిగో బాగా జీడిపప్పు ఎక్కువైపోయాయి, నెయ్యి ఎక్కువైంది, కారం ఎక్కువైంది, తగ్గించాలని చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి, నువ్వు ఇంట్లో చేసే నైవేద్యం నేను స్వీకరిస్తూ ఉన్నానని చెప్తున్నారు. కానీ మనం ఎలా అయితే ఎన్ని పనులు చేస్తూ ఉన్నా భార్యకి భర్త పట్ల, భర్తకి భార్య పట్ల, బిడ్డల పట్ల ఎలా గుర్తుంటుందో అలా ఇంట్లో సాయి మన ఇంట్లో పెద్దగా ఉన్నారు, ఏదైనా ముందు వారికి చేసిన తర్వాతే అని మనం అట్లా గుర్తుంచుకోవాలి. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఎన్ని పనులు చేసుకుంటూ ఉన్నా భర్త బిడ్డలు ఎప్పుడూ గుర్తున్నట్లే, వారి కోసమే అన్ని చేస్తున్నామనే భావన ఉన్నట్లే బాబా మన ఇంట పెద్దగా ఉన్నారని గుర్తుంటే చాలు, ఏమి చేయకున్నా సాధనే అవుతుంది. ఆయనను సేవించుకునే పద్ధతి మార్పు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ సంగతి స్వప్న దర్శనమిచ్చి ఆయనే చెప్పగలరు. అక్షర్ అంటున్నారు, ఒకవేళ మనం అవసరమైతే బాబానే స్వప్న దర్శనం ఇచ్చైనా మనకి మార్చుకోవాల్సి వస్తే, ఇగో ఇలా చేసిన తప్పు లేదు, అలా చేసిన దోషం అనుకో, ఆయనే చెప్తారు అంటారు. వారి సాంప్రదాయంలో వారికి మించిన ప్రమాణం ఏమీ లేదు. అదిగో అక్కడ అలా చెప్పారండి కాబట్టి బాబాని ఇలానే చేయాలి, అలా లేనే లేదు. అందుకని మాస్టర్ అంటున్నారు, వారి సాంప్రదాయంలో వారికి మించిన ప్రమాణమే లేదు, ఆ విషయంలో ఎవరు చెప్పినా వినవద్దు, పట్టించుకోవద్దు అంటున్నారు. ప్రశ్న ఏంటంటే, పనులు చేసుకుంటూ మనం నామస్మరణ చేస్తూ ఉన్నా, ఆయన గురించి పాటలు పాడుకుంటూ ఉన్నా, అలా పక్కన మనకేమో అలా సాధన అనుకుంటాం, లేదా మన ఇష్టం కొద్దీ చేస్తూ ఉంటాం. కానీ పక్కన వాళ్ళు ఏమంటున్నారు, అలా చేయకూడదు, మీరు ఒక చోట కూర్చొని బుద్ధిగా చేయాలి, శ్రద్ధగా చేయాలి అంటూ పెద్దవాళ్ళు సహజంగా అంటారు ఇంట్లో అంటూ ఉన్నారనుకోండి. దానికి మనం ఏమనుకుంటున్నాం, ఎక్కడున్నా సాధన చేస్తున్నాను మనకు అనిపించవచ్చు, కానీ ప్రయోజనం ఎప్పుడు ఉంటుంది అంటే, అది చేస్తూ ఉన్నప్పుడు మనం యాంత్రికంగా కాకుండా ఎవరి గురించి అయితే మనం ఆ పాట పాడుతూ ఉన్నామో, ఎవరి గురించి అయితే నామం చేస్తూ ఉన్నామో, ఆయన నామం యాంత్రికంగా కాకుండా కనుక భావంతో దాన్ని స్మరించుకోగలిగితే మనకి ప్రయోజనం ఉంటుంది. లేకపోతే మాస్టర్ అంటారు, ప్రయోజనం లేదు, అపచారం ఏం కాదు. అయ్యో నేను కూరగాయలకు వస్తూ బాబా బాబా అంటున్నానండి, కానీ నా దృష్టి అంతా కూరగాయ ముక్కల మీదే ఉంది, ఎక్కడ చేయగలుగుతుందని అన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానివల్ల దోషమేమి లేదు, అయితే ప్రయోజనం కూడా లేదు అంటున్నారు. అందుకని ఎప్పుడు ఏ పని చేస్తూ ఉన్నా కానీ ఆయన గుర్తుపెట్టుకోవడమే సాధన అంటున్నారు. నేను బాబా యొక్క సన్నిధిలో జీవిస్తూ ఉన్నా, నిప్పు, నీరు, గాలి, ఆకాశం, భూమి, ఇన్ని రూపాల్లో ఆయనే ఉన్నారు. అదే పంచభూతాల రూపంలో నాలోనూ ఉన్నారు, నాలో అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారు అని, నాలో అంతటా ఆయనే నిండి ఉన్నారు, నేను ఆయనలోనే ఉన్నాను మాస్టర్ చెప్పినటువంటిది. అది గుర్తుపెట్టుకోవడమే సాధన. అంతేగాని మనం ఏమనుకుంటాం, జనరల్గా మనం బాహ్యంగా చేసే వాటిని, ఆ పూజ అవి చేసుకున్నప్పుడే మనం ఆయన పూజ చేస్తున్నాం అనుకుంటాం. కానీ ఎక్కడ ఉన్నా మనసులో స్మరించుకోవడమే ఉత్తమమైన సాధన. మనసంతా ఆనందపడుతుంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితిలోనైనా ఆయన గుర్తుపెట్టుకోవడమే సాధన అంటున్నారు. అందుకని యాంత్రికంగా కాకుండా భావయుక్తంగా, అందుకే బాబా కూడా చెప్పారు, సాయి సాయి అని ఎవరైతే భావయుక్తంగా ఆ భక్తి పొంగే హృదయంతో నన్ను స్మరిస్తారో అన్నారు. అంతేగాని మీరు ఊరికే యాంత్రికంగా చేసేయండి సాయి 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 అని. యాంత్రికంగా ఎప్పుడు కాదు, ఆయన గొప్పతనం, ఆయన ప్రేమ, ఆయన కరుణ ఇవన్నీ మన మనసులో అవి తెలిసినప్పుడు ఆ నామం చేసేప్పుడు కూడా అబ్బా ఎంత ఇదిగా అని మనకు అనిపించాలి. ఆయన ఎవరో తెలియకుండా ఊరికే సాయి సాయి అంటే మంచిదంటే చాలామంది అంటూ ఉంటారు, ఇది చేస్తే మంచిదని చెప్పారంటే అందుకని చేస్తున్నాను తప్పించి నాకు అంతకు మించి ఏం తెలియదు. అలా కాకుండా లేదు, ఇందుకోసం చేస్తున్నాను, ఆయన స్మరించడంలోనే ఆనందం ఉంది, ఆయన ఎంత ప్రేమ స్వరూపం, అటువంటిది నాకు జరిగితే ఎంత ఆనందంగా ఉంటుంది, నేను అడగకుండానే ఆ లక్ష్యం లభిస్తే ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఆ స్మరణ ఇవన్నీ కూడా మనం ఎంత భావయుక్తం అవుతాయి అంటే, ఇప్పుడు మన బిడ్డలకైనా మనం ఎందుకు చేస్తామంటే ఆ కనెక్షన్ వల్లే. కనెక్షన్ లేదనుకోండి అది చేయలేము. అందుకని ఎన్ని పనులు చేసుకుంటూ ఉన్నా కానీ భర్త బిడ్డ ఎప్పుడూ గుర్తున్నట్లే, వారి కోసం అన్నీ చేస్తున్నామన్న భావం ఉన్నట్లుగానే బాబా మన ఇంట పెద్దగా ఉన్నారని గుర్తుంచుంటే చాలు, ఏమి చేయకున్నా సాధన అవుతుంది. అంటే మనం గత వారం చెప్పుకున్నట్టుగా ప్రతిదీ మన లైఫ్లో జరిగే దానికి ఆయనతో లింక్ వేసుకొని దాని మేలు పొందడానికి, లేకపోతే ఈ నిర్ణయం తీసుకోవడానికని కాకుండా బాబాని ఎందుకు ఆశ్రయించాం, ఆయన ఇవ్వగలిగింది ఏంటి, మనం ఏం చేస్తే ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతాం అవి ఆలోచించుకోవాలి. మిగిలినవి మనకి ఏం ప్రాప్తించాలో అవన్నీ మనం అంతకుముందు చేసుకున్న దాన్ని బట్టి అవుతూనే ఉంటాయి.
ఆయన బాబా మాస్టర్ గారు అంటారు, ఎలాగో మనకి ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చారు, నా భక్తుడి ఇంట్లో అన్న వస్త్రాలకి లేమి ఉండదు అన్నారు. మనిషి జీవించడానికి అంతకంటే ఏం కావాలి? అది ఎట్లాగో ఆయన ఇస్తానే ఉన్నారు. అందుకని దాని గురించి ఇంకా ఇంకా మనం తపన పడకుండా, అంతటి మహనీయుడు దొరికిన తర్వాత ఆయన నుంచి మనం అడగవలసింది, ఆయన నుంచి మనం ఏం పొందాలి. అలా కాకుండా ప్రతి చిన్నదానికి మనం వెళుతూ ఉన్నాం అనుకోండి, అంతటి మహాత్ముని మనం సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నట్టు అవుతుంది. అందుకని ఆయన్ని గుర్తుపెట్టుకొని అలా చేస్తే కనుక అదే సాధన అవుతుంది. ఆయన సేవించుకునే పద్ధతి మార్చుకోవాల్సి వచ్చినప్పుడు బాబానే స్వయంగా స్వప్నంలో కనపడి మనకి చెప్పగలరు. వారి సాంప్రదాయంలో వారికి మించిన ప్రమాణమే లేదు. ఆ విషయంలో ఎవరు చెప్పినా వినవద్దు, పట్టించుకోవద్దు అంటారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.